తెలంగాణలో మరికొద్ది రోజులు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దీని ప్రభావంతో బుధవారం వరకు పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశాలున్నాయని, తర్వాతి 48 గంటల్లో బలపడే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తర కోస్తాంధ్రాను ఆనుకుని ఉన్న తెలంగాణ మీదుగా సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవర్తనం కొనసాగుతుందని పేర్కొంది. ఈ క్రమంలో తెలంగాణలో మంగళవారం భద్రాద్రి, కొత్తగూడెం, హన్మకొండ, జనగాం, భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, నల్గొండ, పెద్దపల్లి, సూర్యాపేట, వరంగల్ జిల్లాలలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బుధవారం హన్మకొండ, జనగాం, మహబూబాబాద్, వరంగల్, యాదాద్రి, భువనగిరి జిల్లాలలో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. కొత్తగూడెం, హైదరాబాద్, భూపాలపల్లి, కరీంనగర్, మేడ్చల్, మల్కాజ్గిరి, ములుగు, పెద్దపల్లి, రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పింది. ఈ జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని చెప్పింది. గురువారం మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వానలు పడతాయంటూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే హన్మకొండ, హైదరాబాద్, జనగాం, మహబూబాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, నల్గొండ, రంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్, యాదాద్రి, భువనగిరి జిల్లాలలో అతి భారీ వర్షాలు పడతాయని ఆదిలాబాద్, జగిత్యాల, జయశంకర్, భూపాలపల్లి, కరీంనగర్, ములుగు, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్లలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అలాగే శుక్రవారం, శనివారాల్లోనూ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో విస్తారంగా వర్షాలు పడతాయని చెప్పింది. ఇదిలా ఉండగా గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో అతి భారీ వర్షాలు కురిశాయి. సంగారెడ్డి, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, యాదాద్రి, భువనగిరి, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ జిల్లా, హన్మకొండ జిల్లాలలో అతి భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా వరంగల్ జిల్లా కాపుల కనస్పర్తి గ్రామంలో 21.8 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైందని టీజీడీపీఎస్ వివరించింది.